ఇంకొక పదం నీ నోట్లోంచి జారిందంటే నీ పళ్ళు రాలటం ఖాయం లేక. అవకాశం దొరికింది కదా నా మనసు మార్చాలని ప్రయత్నించుకో. అది జరగదు. నువ్వు ధరణి గురించి ఎన్ని చెప్పినా నా మనసులో తనకున్న స్థానం ఎప్పటికీ మారదు. చేసిన ప్రయత్నాలు చాలు, ఇక వెళ్ళు. అది కాదు బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు బావా. వెళ్ళమన్నానా? అది కాదు బావా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నయ్య. ఏముంది? వచ్చిందా తను ఇక్కడికి? లేదన్నయ్య, తీసుకొద్దామని వెళ్ళాను. రమ్మని ఎంత బతిమలాడినా రానంటే రాను అని మొండికేస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాట కూడా వినడం లేదు. పిచ్చి మొహం, అది రాకూడదని డిసైడ్ అయ్యే వెళ్ళింది. నువ్వు పిలిచినంత మాత్రాన వస్తుందా ఏంటి? అన్నయ్య, నువ్వు వెళ్తే వస్తుందేమో. వెళ్ళి మాట్లాడి తీసుకురా. రాను అని చెప్పినప్పుడు ఎందుకు బతిమలాడ్డాం? నాకెందుకులే బావా, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నేను నిన్నేం సలహా అడగలేదు. నాకేమో అనిపిస్తా చేయమని చెప్పడానికి. బిల్డప్ ఇవ్వటం ఆపి కామ్గా ఉండు. అన్నయ్య, వెళ్తానమ్మా. ధరణికి సారీ చెప్పి ఇంటికి తీసుకొస్తాను. వస్తుంది, నా మాట కాదందు. నువ్వు దిగులు పడుకో, వదినతోనే వస్తాను. ఏంటి మా వదిన ఇక రాదని మా అన్నయ్యకి ఏదేదో ఎక్కిస్తున్నట్టున్నా? బాగా తిట్టినట్టున్నాడు. నన్నేం తిట్టలేదు, ధరణినే తిట్టాడు. ఆహా, అవునా? ఆ మాటలు నేను వినలేదులే వదినా. ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు? నేను మామూలుగానే మాట్లాడాను. నీకే అలా అనిపిస్తున్నట్టుంది. వదినా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరగని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా శుభ్రంగా ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు అనుకునేది జరగదు. కావాలంటే చూడు, అన్నయ్యతో మా వదిన కలిసి వస్తుంది. స్వాతి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అత్త మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. వదలాల్సింది నన్ను కాదు, మా అన్నయ్యని. చిన్నపిల్ల చేత ఇన్నిసార్లు చెప్పించుకోకు. మాటి మాటికి చెప్పడానికి నాకే చిరాగ్గా ఉంటుంది. అర్థం చేసుకో, వదిలే. ఎవరు ఎవరిని వదులుతారో నేను చూస్తానే. నాతో పెట్టుకున్న వాళ్ళని నేను వదలను. నా బావ నాకే సొంతం. మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలోనే పంపిస్తాను. ఇది ఫిక్స్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.